సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా అష్టమ స్థానమందు ఉండేటువంటి రవిగ్రహము లేదా అష్టమ స్థాన స్థిత వక్రగత బుధుని యొక్క స్థితిగతుల్లో మార్పులు రావడం వల్ల ఆకస్మికంగా మీకు జరిగేటువంటి ఇబ్బందులు, ఆకస్మికంగా దెబ్బలు తగులుతూ ఉండడం, ఆకస్మికంగా ధనం ఖర్చు అవుతూ ఉండడం, లేదా ఆకస్మికంగా ఉద్యోగాలు పోవడం, ఇటువంటివన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఆకస్మికంగా ఇంకేది కూడా నష్టం జరగదు. మీకు పరిస్థితులు గ్రాడ్యువల్‌గా మానసికంగా, శారీరకంగా మీరు ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళడానికే సహకరిస్తూ ఉంటాయి. ఈ గురుబలం అనేటువంటిది ప్రస్తుతానికి మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఈ వారంలో. అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడం చేత అనవసరమైన ప్రయాణాలు చేయనవసరం లేదు. శరీరం ఎక్కువగా కష్టపడనవసరం లేదు. మానసికమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ రాశి వారులలో ప్రత్యేకించి సప్తమ కుజుడు లేదా దశమ కేంద్రమందు శుక్రకేతువుల యొక్క స్థితిగతుల వల్ల ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ప్రభావం పడుతూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పోటీతత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు మీకు పోటీకి రావడం, మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సి ఉండడం, లేదా కొన్ని సందర్భాల్లో మీ పోటీదారుడే చాలా ఎక్కువగా ముందుకు వెళుతూ ఉండడం, ఇటువంటి అంశాలన్నీ కొంత మానసికంగా విచారాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఎవరికి అప్పులు పెట్టినా ఆ డబ్బు వెనక్కి రావడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే పిత్రార్జితానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామి కానీ, లేదా సంతానము కానీ, లేదు తోబుట్టువులు కానీ, బంధువులు కానీ వీరితోటి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కొంత మౌనంగా ఉంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, మరి ముఖ్యంగా లలితా సహస్రనామం కానీ, భవానీ అష్టకం కానీ, దేవి ఖడ్గమాల కానీ పారాయణ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి.